సో ఇందాక క్లారిటీ ఆఫ్ థాట్స్ గురించి మాట్లాడుకున్నాము. చాలామంది ఈ మధ్య క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకుండానే చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనుకుంటున్నాను. వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక రోజుకి మనకి పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వస్తాయి కదా, అందులోకి 90% నెగిటివ్ థాట్స్ అండ్ 10% పాజిటివ్ థాట్స్. రీసెర్చ్ చెప్తుంది, ఇది నేను కాదు. ఓకే, సో ఇంత నెగిటివ్ థాట్స్ అనేది ఏదైతే 90% వస్తున్నాయో అందులోకి మన జీవితాలు అద్భుతాలు అయితే కావు కదా. సో ఎందుకు వస్తున్నాయి ఇవి, అది దాని వెనకాల రీసెర్చ్ చేస్తే, రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే మన మైండ్లోకి ఏదైతే పంపిస్తుంటామో పొద్దున్న దాకా అదే అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. జైసా ఇన్పుట్ వైసా అవుట్పుట్ అంట నేను. ఓకే, ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉందని అనుకుందాం. ఓకే, ఇంట్లో ఒక డిఫరెంట్ డోర్స్ ఉంటాయి అండ్ విండోస్ ఉంటాయి. మీరు ఏదో ఎమర్జెన్సీకి మార్కెట్కి వెళ్ళారు, డోర్స్ క్లోజ్ చేయడం మర్చిపోయారు. అప్పుడే తుఫాన్ లాంటి గాలి వచ్చింది, మొత్తం కూడా మీరు వచ్చేసరికి గాలి, దుమ్ము, బయట పైన ఉన్న ఆ డస్ట్ మీ ఇంటి లోపలికి వచ్చేసింది, ఎందుకంటే మీరు డోర్స్ పెట్టడం మర్చిపోయారు. సో వచ్చిన తర్వాత చూస్తే మీ ఇల్లు మొత్తం కూడా మురికి అయిపోయింది. సో ఇప్పుడు అదంతా ఏం చేయాలి, క్లీన్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఏమనుకుంటారు, నేను పోతే డోర్స్ వేసి వెళ్ళాలి అని అంటారు కదా. మన మైండ్లో కూడా ఈరోజు మురికి అయిపోవడానికి కారణం డోర్స్ ఓపెన్ పెట్టడం. డోర్ నెంబర్ 1 దిస్, డోర్ నెంబర్ 2 దిస్. ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ లోపలికి పంపిస్తే, ఏది పడితే అది పొద్దున్న దాకా చూసుకుంటూ కూర్చుంటే మైండ్ కూడా మురికి అయిపోయి నెగిటివ్ థాట్స్ రాకపోతే పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తాయండి. సో ఎప్పుడు డోర్ క్లోజ్ చేయాలి, ఎప్పుడు డోర్ ఓపెన్ చేయాలి తెలియాలి. కొంతమంది వేరే వాళ్ళ గురించి మోసుకొని వచ్చి మనకు చెప్తుంటారు, డోర్ క్లోజ్. కొన్ని వేరే బ్యాడ్ థింగ్స్ అక్కడ జరుగుతుంటాయి, డోర్ క్లోజ్. కొన్ని మూవీస్ ఆర్ ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని క్రైమ్ రిలేటెడ్ ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి, లేదంటే నెగిటివ్ న్యూసెస్ కనిపిస్తుంటాయి, న్యూస్, డోర్ క్లోజ్. సో మనం ఏంటంటే అట్లాంటివి మనకి ఇంట్రెస్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నీ అవేగా అవుతున్నాయి. కాంట్రవర్సీ ఉండాలి, వ్యూస్ రావాలి, చూసే వాళ్ళది తప్పు, చూపిస్తున్న వాళ్ళది తప్పు అయిపోయింది. చూసే వాళ్ళ తప్పు, చూపించే వాళ్ళది తప్పు ఎప్పుడు ఉండదు. బై ద వే, చూసే వాళ్ళు మూర్ఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అది. ఓకే, అది వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అంటారు అంతే. మరి వాళ్ళకి పల్స్ తెలుసుకుని దట్స్ ఏ బిజినెస్ మోడల్, వి కాంట్ చేంజ్ ఎనీథింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూసే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. డోర్ క్లోజ్ అనేది ఎవరు చెప్తున్నాం, చూసే వాళ్ళకి. ఇది ఆడు చూపిస్తూనే ఉంటాడు, నువ్వు చూసేది ఆపేస్తే వాడు కంటెంట్ చేంజ్ చేసుకొని వేరే చేస్తాడు. మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా ఎక్కువ రెచ్చిపోయి ఇంకా ఆ మూవీస్ అట్లాంటివన్నీ వస్తున్నాయి రేపు పొద్దున్న దాకా. వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఓకే, అండ్ ఇప్పుడు చాలామంది ఏంటంటే కామన్ సెన్స్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు, జంతువులకి. ఆ కామన్ సెన్స్ అనే సెన్స్ మనం మర్చిపోతున్నాం. ఆ కామన్ సెన్స్ అనేది ఏ రోజైతే మనం ఐడెంటిఫై చేసి దాన్ని అనలైజ్ చేసి కొంచెం యూజ్ చేస్తే మన జీవితంలో మార్పులు స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ అదే అంటున్నాను, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అన్నట్టు వల్గర్ కంటెంట్, క్రింజీ కంటెంట్, కొంతమంది కొన్ని ప్రాంక్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇంకా కొంతమంది వచ్చేసి వేరే వాళ్ళని కొట్టడము, అది ప్రాంక్ అంటారు, మళ్ళీ కొట్టి వాడు బాధపడుతుంటే. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉంటాయో, లేదంటే ఓటీటీలో కొన్ని డిఫరెంట్ క్రైమ్ రిలేటెడ్ ఏవైతే కొన్ని షోస్ ఉంటాయో, సో ఇవన్నీ కూడా ఏవైతే చూస్తే ఏమవుతుంది అంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కూడా అలా బిహేవ్ చేస్తే మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంది అని మనకు తెలుసు. ఇది చిన్నప్పటి నుంచి దీన్నే కామన్ సెన్స్ అంటారు. అయినా కూడా మనం చూస్తున్నాం కదా, మరి కామన్ సెన్స్ ఇస్ మిస్సింగ్. సో అందుకోసమే దయచేసి మనం ఏం చేయాలనంటే ఏదైతే ఇన్పుట్ మనం డైలీ లైఫ్లో లోపల వేస్తామో అదే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు అనుకుందాం, మీరు మంచి విషయాలు అనేది డైలీ వింటున్నారు, పాడ్కాస్ట్లు మంచివి. ఓకే, అండ్ దాని తర్వాత మంచి మూవీస్ చూస్తున్నారు, మంచి పీపుల్తో ట్రావెల్ చేస్తున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు, మంచి బుక్స్ చదువుతున్నారు, మంచి అలవాట్లు డెవలప్ చేసుకుంటారు. మీ లైఫ్ మొత్తం పాజిటివ్ ఉంటుంది అండ్ పాజిటివ్ పీపులే అట్రాక్ట్ చేస్తారు. దట్స్ వాట్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మ్యాటర్ అవుతాయి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ కానంత కాలం ఇవి జరగవు. ఇప్పుడు మనం ఏది చూస్తున్నాము అండ్ ఏదైతే వింటున్నాం అంటున్నాం కదా, మన చుట్టుపక్కల వాళ్ళు బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, నెగిటివ్ మాట్లాడుతున్నా, ఇంకేదన్నా మనకి ఎందుకు అవన్నీ ఏం చేస్తావు, ఇవన్నీ ఎంజాయ్ చేద్దామని అనుకున్నా, ఇవన్నీ మనం వింటున్నాం కదా, ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కదా మన థాట్ ప్రాసెస్ మీద. సో అందుకోసం వీ షుడ్ చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. సో కంఫర్ట్ జోన్ ఇస్ ఎ వెరీ డేంజరస్ అడిక్షన్ అని అంటారు, అది నిజమేనా? చాలా పెద్ద డేంజరస్ అడిక్షన్. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో ఒక కొటేషన్ రీసెంట్గా నేను డెవలప్ చేసుకునేది, కంఫర్ట్ జోన్లో ఉండి చరిత్రలు తిరిగి రాసినట్టు చరిత్రలు లేదు. ఎవరైతే ఇప్పటివరకు చరిత్రలు తిరిగి రాస్తారో వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తారు. రిస్క్ తీసుకున్న వాళ్ళు వచ్చారు. అండ్ చాలా మంది రిస్క్ తీసుకోమంటే భయపడుతుంటారు. ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా రిస్కే అది లైఫ్లో. సో కంఫర్ట్ జోన్ రిలేటెడ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రాఘవ్ అండ్ ప్రొఫెసర్ అని ఇద్దరు ఉంటారండి. సో రాఘవ్ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ప్రొఫెసర్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్స్లో చేస్తుంటాడు, అతను సైంటిస్ట్.
సో ఒకరోజు ప్రొఫెసర్ రాఘవ్ స్టోర్కి వెళ్తే రాఘవ్ వచ్చేసి మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాడు అనమాట. మనం ఇలా కిలోమీటర్లు వెళ్ళిపోతామండి, డైలీ 100 మీటర్స్ జాగింగ్ కూడా చేయం, కానీ ఇలా అయితే కిలోమీటర్లు వెళ్ళిపోతాం. నిజమే అండి. సో అట్లా కిలోమీటర్లు వెళ్ళిపోకుంటే రాఘవ్ కూర్చున్నాడు, ఆయన వచ్చిండని కూడా చూస్తలేడు ఆయన. సో అని అంటే ప్రొఫెసర్ గారు ఎప్పుడు వచ్చారు, వచ్చి గంట అవుతుంది, నువ్వు వాళ్ళకి బయటికి వస్తేనే కదా అసలు. సరే ఏంటి, ఇది ఒకప్పుడు కస్టమర్స్ కలకల ఆడిపోతుండే, టీం మెంబర్స్ చాలామంది ఉంటుండే, అట్లాంటిది ఇప్పుడు కస్టమర్స్ లేరు, టీం మెంబర్స్ లేరు, మొత్తం బిజినెస్ అంతా కూడా ఏమైంది అట్లా అయిపోయిందని అంటే అప్పుడు రాఘవ్ మంచి డైలాగ్ అన్నాడు అనమాట, మార్కెట్ డౌన్ ఉందని. నా దృష్టిలో మార్కెట్ ఎప్పుడు డౌన్ ఉండదు, మంచి డౌన్ ఉంటాడు. అండ్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ చేస్తారు ఇంకా, రైట్. బట్ ఇప్పుడు ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో ప్రొఫెసర్కి కోపం వచ్చింది, బట్ ప్రాసెస్ ప్రకారం సమాధానం ఇవ్వాలని ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే, రాఘవ్ పొద్దున్నే నువ్వు మా ఇంటికి రా, నీకు ఒకటి చెప్పాలి అని అన్నాడు. సరే అని రాఘవ్ పొద్దున్నే ప్రొఫెసర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రొఫెసర్ ఏం చేశాడంటే ఒక స్టవ్ పెట్టి ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ పోసి వేడి చేసి దాంట్లో ఒక కప్పని వేసాడనమాట. అది జంప్ చేసింది. రాఘవ్ ఏమర్థమైందంటే వేడి నీళ్ళలో కప్పు వేస్తే జంప్ చేయకుండా కూర్చుంటుంది, అది జంప్ చేసింది, వెరీ గుడ్. ఇంకోటి ఒక బౌల్ పెట్టి వాటర్ పోసి స్టవ్ ఆన్ చేయకుండా కప్పనేసింది, అది అలా కూర్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత మంట పెట్టిండు, మంచిగా అది అడ్జస్ట్ చేసుకుంది. ఇంకొద్దిసేపు అయినాక మంట పెట్టిండు, అడ్జస్ట్ చేసుకుని పెద్దగా పెంచేశాడు. ఇంకో స్టేజ్ వచ్చింది, అది చచ్చిపోయింది. రాఘవ్ ఏమర్థమైంది, ప్రొఫెసర్ నాకేదో చెప్పడానికి దాన్ని చంపేసినావు. నేను చంపలే రాఘవ్, అదే చచ్చిపోయింది. నువ్వే చంపేసినావు. అదే చచ్చిపోయింది. ఫస్ట్ ఫ్రాగ్ జంప్ చేసింది కదా, మరి సెకండ్ ఫ్రాగ్ కూడా నేను వాటర్లో ఏం కానీ దాన్ని జంప్ చేయాల్సిన అవకాశం ఉన్నా చేసిందా, అడ్జస్ట్ చేసుకుంది. అది చేసుకొని ఒక టైం వచ్చింది, నిజంగా జంప్ చేయాల్సినప్పుడు దాని బాడీ సపోర్ట్ చేయలే, ఎందుకంటే అది అడ్జస్ట్ చేసుకుని ఎనర్జీ ఫినిష్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు అది ఫ్రాగే. ఇక్కడ నీ లైఫ్ కూడా చచ్చిపోతుంది డైలీ. ఏది కంఫర్ట్ జోన్లో ఉండి 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 నువ్వు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ దట్ రీల్స్ నువ్వు ఏదైనా పాడ్కాస్ట్లు చూసేడుతుంటే, ఏదన్నా మంచి బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్ చూసేడుతుంటే, లేదంటే ఏదన్నా టిప్స్ వస్తుంటే అట్లాంటివి చూడు. అవన్నీ చూడకుండా ఏదో ఇన్స్టాగ్రామ్లో అవన్నీ రీల్స్ కూడా కూర్చున్నావు. అక్కడేమో టీం వదిలేసిపోయారు, కస్టమర్స్ ఏమో రావట్లేదు. ఇప్పుడు ఉన్నది కూడా రేపటి రోజున నువ్వు అన్నీ ఫినిష్ చేసుకొని నువ్వు కూడా ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుంటావు. దిస్ ఈజ్ ఇండికేషన్. వేకప్, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా, ఇంకేదన్నా చెయ్యి అని అప్పుడు చెప్తే రాఘవ్ కరెక్టే ప్రొఫెసర్ అని చెప్పేసి అతని లోపాలు అనేది తెలుసుకొని మంచి మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రెస్ అయ్యండి అనమాట. సో మనం కూడా ఏంటంటే ఒక జర్నీకి వచ్చిన తర్వాత మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట. మస్తు సాధించేసిన ప్రైమ్ మినిస్టర్ ఫీల్ గాడు ఈరోజు సాధించిన అని చెప్పేసి మనం ఎవరు ఆఫ్టర్ ఆల్. సో అందుకోసమే కష్టపడుతూనే ఉండాలన్నమాట. కొంతమంది అంటారు నేను మస్తు డబ్బు సంపాదించేసిన, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు చాలు. సో భగవంతుడు మన ఫ్యామిలీ కోసం మన కోసం ఈ భూమి పైన పంపించలేదండి. ఓకే, టు యాడ్ వాల్యూ ఇన్ సమ్ వన్ లైఫ్ మనం అందరికీ ఒక పర్పస్తో ఇక్కడ కిందికి పంపించాడు. కానీ చాలామంది ఏంటంటే నేను నా కుటుంబం అని అనుకుంటారు. అది ఒక్క దాకనే, దాని తర్వాత ఇంకోటి ఉంది, దట్ యూ నీడ్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ త్రూ సో మెనీ వేస్. వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్, ఏదన్నా నీ పర్పస్ ఉంటే దాని ద్వారా నువ్వు హెల్ప్ చేయాలి. ఈరోజు మనం మెగాస్టార్ గారు చూసుకున్నట్టయితే ఆయన ఒక పొజిషన్లోకి వచ్చాడు, కానీ ఆయన కూడా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఇంటికి పిలిచి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేసి ఎవరి ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉన్నా ఇంకా ఆయన దగ్గరికి ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినా హెల్ప్ చేస్తూనే ఉంటాడు అతను. ఇప్పుడు కూడా అతను హెల్ప్ చేయడం పైనే ఫోకస్ చేస్తాడు, రైట్. సో అట్లా ఎంత ఒదిగి ఉండి మనం ముంగడికి వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాం. అందుకోసం ఏమంటారంటే గోల్స్ ఆకాశానికి అందుకున్నట్టు పెట్టాలి, కాళ్ళు భూమి పైన ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతాం.